చిల్డ్రన్, నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చెన్నై గారికి మరియు గ్రామ మాజీ సర్పంచ్ గారైన పుల్లారెడ్డి గారికైనా అనంతలక్ష్మారెడ్డి గారికైనా నాకు కృతజ్ఞతలండి. అలాగే ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా నా కృతజ్ఞతలు. ఏం లేదు చిల్డ్రన్, ఇప్పటివరకు సార్ ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు. అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్సే సార్ చెప్పారు. ప్రాక్టికల్ విషయాలు బయట ఏదో నైట్ పూట జపం చేసి జ్ఞానం తెచ్చుకొని చెప్పినాయి కాదు, ఇది అంత ప్రాక్టికల్వి సార్ ఎన్నో చూసి ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతోమంది లైఫ్ కొంతమంది విన్నోళ్ళేమో మార్చి మంచిగా ప్రయోజకులు అంటే మంచిగా కెరియర్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈయనకోకుండా పెట్టి పెట్టేసి కెరియర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ నేను కొన్ని విషయాలు కవర్ చేద్దాం అనుకున్నా. మెయిన్గా ఈ సూసైడ్స్ గురించి, ఇంకోటి లవ్ అఫేర్స్ గురించి చెప్దామని చెప్పి అనుకున్నా. అది కూడా సార్ చాలా అద్భుతంగా కవర్ చేశారు. అలానే నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు అందరం ఇక్కడున్న పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే అందరం మీ ఏజ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మేము ఎక్కడి నుంచో ఇట్లా దేవుడు ఊడిపడేస్తే ఇట్లా అక్కడ ఒకరిని ఇసిరేస్తే పర్లేదు. మేము ఇక్కడ ఒక అర్థమైందా? మేమందరం మీ ఏజ్ నుంచి చిన్నప్పటి నుంచి ఎదిగి మీలానే అందరి మనుషులానే పుట్టి ఎదిగి అన్నీ నేర్చుకొని ఓర్చుకొని అన్ని దెబ్బలని తట్టుకొని నిలబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు సార్ అన్నట్లు ఒక నెవర్ గివ్ అప్ అని ఒక కొటేషన్ అన్నప్పుడు దాని ఎగ్జాంపుల్ లాగా మమ్మల్ని కూడా చూపించిండే. అంటే నేను ఒక్కనే కాదు, నాలాగని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అలానే సార్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఈ కెరియర్ ఎంచుకొని ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్ అయ్యారో అది మనకైతే తెలియదు కదా. ఇప్పుడు మొహానికి నేను కనపడడానికి ఇట్లా కనిపిస్తున్నా, నా వెనకాల నాకు ఎన్ని ఉన్నాయి, నా ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు తెలుసా? మీ ముందు నేనైనా కానీ సారైనా కానీ మిమ్మల్ని నవ్వించుకుంటూ మీకు ఏదో చెప్పాలని ఎందుకు వచ్చాం, ఇది మా మాటలు విని కనీసం ఎవరైనా ఒకళ్ళైనా మారుతారు. ఇప్పుడు చెన్నై ఉద్దేశం అయినా సరే ఇదే. చెన్నై కూడా ఇట్లా రీసెంట్గా అసలు విషయం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. అంటే పర్సన్స్ పేరు చెప్పనులే కానీ ఒక గ్రామంలో ఒక అమ్మాయి 200 రూపీస్ తన బర్త్డే ఉంటే వాళ్ళ అమ్మ దగ్గర 200 రూపీస్ తీసుకొని పోయి అందరికి చాక్లెట్లు ఇచ్చింది. చాక్లెట్లు ఇస్తే వాళ్ళ తమ్ముడు పోయి వాళ్ళ నాన్న అడిగిండు, ఇట్లా అక్క చాక్లెట్ ఇచ్చింది, మరి నాకు కూడా పైసలు అంటే వాళ్ళ నాన్నకి తెలియదు ఇదంతా. వాళ్ళ అమ్మ ఇచ్చింది పైసలు అని చెప్పి తెలియదు. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి 200 అని చెప్పి గట్టి కొట్టిన అమ్మాయిని. కొట్టేసరికి మా నాన్న ఇట్లా కొట్టినని చెప్పి పోయి ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. 7th క్లాస్ 9th క్లాస్ ఉంటుంది అనుకుంటా ఆ అమ్మాయి. ఇప్పుడు ఏముంది, ఎంత మ్యాటర్, ఎంత 200 మ్యాటర్ అది, అవునా? 200 మ్యాటర్కి నన్ను మా నాన్న తిట్టిండు, మా అమ్మ తిట్టిందని చెప్పి మరి తిట్టిండు. ఏమైంది? నీకేమైనా తిడితే నీ బొక్కబడిందా? ఇక్కడి నుంచి యువతలకి ఏమన్నా బొక్కబడిందా? ఏం మళ్ళీ కదా. ఎవరు తిట్టింది? మీ నానేగా. మీ నాన్న నువ్వు ఎన్నిసార్లు తిట్టుకొని ఉంటావు, ఎన్నిసార్లు అది అనుకుంటా, ఎన్నిసార్లు మాట్లాడుంటావు మనం ఇంకా మన పెద్దోళ్ళు మనల్ని చిన్న మాటలన్నా ఫీల్ అవుతాం, కానీ మనం పెద్దోళ్ళని ఇంకా పెద్ద మాటలు అంటాం. మరి వాళ్ళు ఎంత ఫీల్ కావాలి? వాళ్ళు ఇప్పుడు పని చేసినా నడుస్తుంది, పని చేయకపోయినా నడుస్తుంది. వాడు పని చేసి నీకు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మే? అవసరం ఉంది ఏమన్నా? అందరూ గొప్ప లేరు కదా, ఆలోచించుకునే శక్తి పెరిగింది కదా. ఎందుకు వాళ్ళు ఎందుకు కష్టపడాలా? ఎందుకు నీకు కెరియర్ ఉండాలని చెప్పి స్కూల్లోకి పంపించాలి, టీచర్లు నీ కెరియర్ బాగుండాలని చెప్పి నీకెందుకు పాఠాలు చెప్పాలి? ఇప్పుడు మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆ సార్ ఎందుకు రావాలి? ఇప్పుడు మీకోసం లా అండ్ ఆర్డర్ ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎందుకు అసలు? తెలియదు, జనాలందరూ తెలుసు కదా. ఏమవుతుందంటే ఇక్కడ అత్యాశ అంటారు చూసిరా, అత్యాశ లేకపోతే ఫాస్ట్ రిజల్ట్స్ అంటారు. అంటే రిజల్ట్ నాకు ఇప్పుడు ఇట్లా చిటికలో నాకు పని అయిపోవాలా అంటారనమాట. ఇట్లా అంతెందుకు, ఒక జూలై సినిమాలో ఏదో సినిమాలో అల్లు అర్జున్కి చెప్తాడు, అల్లు అర్జున్ అంటాడు, నేను పోతే క్యూ మొత్తం ఖాళీగా ఉండాలంటాడు. వాళ్ళ నానేమంటాడు, పెద్ద రౌడీ గుండాగా క్యూ ఏంది, థియేటర్ మొత్తం ఖాళీగా ఉండదు అంటాడు. రౌడీ గుండా అయితే రౌడీ గుండాలకు మంచిగా ఉన్నాయా రోజులు? వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకే ఉన్నాయి, పరిస్థితులు బాగలేదు. అట్లనే కాదు, కానీ నేనేమంటున్నానంటే చిన్న విషయాల్లో అవి మీకు మీ వయసులో ఎంత ఆలోచించాలనో అంతే ఆలోచించండి. మనం పెద్దగా ఆలోచించొద్దు. చిన్న విషయాల్ని మనం పెద్దగా భూతద్దం పెట్టి చూసి పెద్దగా ఆలోచించుకొని చిన్న విషయానికి వాడన్నాడనో వీడన్నాడనో, లేకపోతే వాళ్ళు కొట్టిరనో వీళ్ళు కొట్టిరనో, లేకపోతే హోంవర్క్ చేయలేదనో, లేకపోతే ఇంకా మార్క్స్ మంచి రాలేదనో. మా ఫ్రెండ్ గారు ఉంటాడు మా స్కూల్లో, వాడి పేరు రిత్విక్ అనుకుంటా. రిత్వికే
వాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుండే, ఒకటిసారి ఫస్ట్ ర్యాంక్ రాకుండా సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పి వాడు పోయి మందాగిండు. ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకండ్ ర్యాంక్ వచ్చింది ఒకసారి. ఏమైంది? సెకండ్ ర్యాంక్ వస్తే నీకేమైనా కిరీటం పెడతారా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్కి? అర్థమైందా? అది అట్లా ఒకటి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పిల్లల్లో నాకు తెలిసి 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ బండ్లు నడుపుతారు. అవునా? ఆల్మోస్ట్ నడుపుతారు. కొంతమంది కాళ్ళు అందాక నడపరు కావచ్చు. పొట్టిగా ఇందాక సార్ చెప్పారు కదా, చిన్నగా ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ డిఫెక్ట్ వల్ల, డిఫెక్ట్ కాదు, ఫిజికల్ మనం సహకరించక నన్ను నేర్చుకోకుండా ఉంటారు. ఇప్పుడు ఇంతమంది నడుపుతుర్రు, మీకు బైక్ నడిపితే ఏం కిక్కే ఉందిరా దాంట్లో? నాకు అర్థం కాదు. అంటే బైక్ నడిపి ఇప్పుడు మొన్న ఒకటి మన్సూర్పల్లి దగ్గర ఇట్లా మీలాగానే పోరగాడే, వాడు బిలో 18 ఇయర్సే ఉంటాయి, వాడు కిక్ కోసం అని చెప్పి బండి లేపి తోలిండు, పోయి వేరేవాడిని గుద్దిండు, వీడు చచ్చిపోయిండు, వాడు చచ్చిపోయిండు. వీడు పోతే పోయిండు, వీడికి హెచ్చులు ఎక్కువ కాబట్టి, వీడికి కథలు ఎక్కువ కాబట్టి వీడు పోతే పోయిండు. అవతలోడికి పిల్లలు ఉన్నారు, అవతల వాడు కూడా పోయిండు కదా. రేపు అతని భార్య వాళ్ళ పిల్లలకి ఏమని చెప్పుకుంటుంది? ఒక పనికిమాలిన ఎదవా బైక్ ఇష్టం వచ్చిన నడిపి వచ్చి గుద్దిండు, అందుకని మీ ఏజ్ చచ్చిపోయినని చెప్పాలి నా పిల్లలకి. ఎందుకు? అవసరం లేదు మనకి. ఇప్పుడు మనకు సరే వీడున్నాడు, వీడు ఒక్కగానో కొడుకాడు, ఒక్కడే కొడుకు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇంకా కొడుకు లేనట్టే కదా. మీరు ఆవేశంతోనే లేకపోతే ఎంజాయ్మెంట్ అన్న వాడు చెప్పిన మోజులో వీడు చెప్పిన మోజులో అట్లా ఎంజాయ్మెంట్ మీద పడి పోతే మీ ప్రాణాలు, మన ప్రాణం మనం ఏమనుకుంటాం అంటే నా ప్రాణం నా ఇష్టం అనుకుంటాం. అది ఒక అనాథ అయ్యండి అప్పుడు నీకోసం ఏడ్చేటోళ్ళు ఉండరు, బాధపడేటోళ్ళు ఉండరు, నిన్ను మిస్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నడుస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మనకు ఒక రిలేషన్ ఉంది, మనకు ఒక సర్కిల్ ఉంది అన్నప్పుడు అందరూ కూడా మనల్ని మిస్ అవుతూ ఉంటారు. అర్థమైందా? లైఫ్ అనేది చాలా ఉంటుంది. లైఫ్ మొత్తం ఫుల్గా అనుభవించి చనిపోండి పోయి అందరం హ్యాపీగా ఉంటాం. అట్లా కాకుండా నేను సింపుల్ డెసిషన్ తీసుకుంటా అంటే అది ప్రాబ్లం అవుతుంది. అదొకటి మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచించి మీరు ఏదైనా సరే ఒకటి ఎంత పెద్ద సమస్య అయినా రాని, ఎంత పెద్ద సమస్య అయినా కానీ నీ ప్రాణం కంటే ఎక్కువ కాదుగా. ప్రాణం కంటే ఎక్కువనా? మనకి ఇప్పుడు ఈ స్కూల్ నచ్చలే, ఈ స్కూల్లో సంథింగ్ ప్రాబ్లం అయింది, ఇంకో స్కూల్కి పోదాం. అర్థమైంది? ఆ స్కూల్లో ప్రాబ్లం అయింది, ఇంకో స్కూల్కి పోదాం. ఏమైనా చదువు రాకపోతే ఏమైంది, పోయి అక్కడ పోయి ఒక రెస్టారెంట్ పెట్టుకుందాం, లేకపోతే అంట్లు కడుగుదాం. నష్టం ఏమొచ్చింది రాబోయ్? ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉంటాయి, డెవలప్డ్ అయిన కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్కొక్క వృత్తిని ఒక్కొక్క రకంగా చూస్తారు. అంటే ఇప్పుడు డ్రైనేజీలు కడిగేటోడిని ఒక విధంగా, మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోడిని ఒక విధంగా చూస్తారు. కానీ ఇట్లా డెవలప్ అయిన కంట్రీస్లో ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క ఏ వృత్తి అయినా సరే అది గొప్పదే అనమాట. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఒక డ్రైనేజ్ పని చేసేటోడు ఎంత సంపాదిస్తాడో సాఫ్ట్వేర్ చేసేటోడు అంతే సంపాదిస్తాడు. అంటే ఏ వృత్తి అయినా సరే వాడు ఎంత పెద్ద వృత్తిలో ఉండని, చిన్న వృత్తిలో ఉండని, వాడేమో వాడు కష్టపడి వాడి పిల్లల్ని పోషించుకొని వాడు కష్టపడుతుండు, వీడి పిల్లల్ని పోషించుకోనికి వీడు కష్టపడుతుండు, వాడి పైసలు సంపాదిస్తాను, వీడి పైసలు సంపాదిస్తాడు. లాస్ట్కి ఇద్దరు కొడుకులు ఒక దగ్గర చదువుకుంటారు, ఇద్దరు కొడుకులకి ఒకటే ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్నీ ఒకటే విధంగా ఉంటాయి. అదే పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం అని అది ఇంపార్టెంట్ కాదు. మన కాలం మీద మనం నిలబడి వాడిని ఇన్ని అడుక్కోకుండా, వాని దగ్గర అడుక్కోకుండా, వాని మీద ఇన్ని మీద డిపెండ్ కాకుండా మనం నిలబడ్డామా నిలబడలేదా అదొకటే లెక్క. అంతేగాని నేను చిన్న ఉద్యోగం చేస్తానవా పెద్ద ఉద్యోగం చేస్తానవా అదంతా ఎవడు చూడ్డు, ఎవడు కష్టాలు ఆడుకుంటాయి భయ్. అర్థమైందా? ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ నాది కూడా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మా ఫాదర్ కూడా ఫార్మరే. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను ఎస్ఐనైనా ఇప్పుడు నేను లీవ్ ఉండి ఇంటికి పోయినానుకో మా నాన్న పొద్దున్న 4 గంటలకు లేపుతాడు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఎస్ఐ కానీ ఎవరినైనా కానీ నేను 4 గంటలకు లేపుతాడు. ఇంట్లో బర్రెలు అవన్నీ ఉంటాయి, ఇంట్లో అంతా సాఫ్ చేసుకోవాలి ఇద్దరం కలిసి చేసుకొని అంతా ఒక సర్ది మా అమ్మ సర్ది కడుతుంది, ఇద్దరం కలిసి పోయి ఇంటికి పొలానికి పోయి వ్యవసాయం అంతా పనులు చేసుకొని రావాలా. ఇప్పుడైనా సరే అంతే. నేను మొన్న ఒక 3 రోజులు లీవ్లో ఉన్నా, ఇంటికి పోయినప్పుడు ఇదే పని నాది. ఇప్పుడు నాట్లు అవుతున్నాయి, పోయి నారకట్టలు చల్లి నారకట్టలు వేసి నాటేపించి వచ్చింటివి అనమాట.
అర్థమైందా? అది మీ ఇంటికి నువ్వు చేసుకుంటున్న పని, మీ అమ్మ నాన్నలు చేసే పని మీరు పోయి ఒకరోజు 2 రోజులు పోయి చేసి రండి, వాళ్ళతో పాటు కలిసి చేయండి. మీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం కష్టపడుతుర్రా, సుఖపడుతుర్రా, ఎందుకు పంపిస్తారు మనల్ని. వాళ్ళేమో ఒక్కోసారి వాళ్ళు తినకుండా నువ్వు తిని పడుకుంటే చాలు అనుకుంటారు. మనకి సినిమాలలో చూపిస్తారు, చాలా వరకు నిజాలే ఉంటాయి అవి, మనకి తెలియదు అంతే. ఓకేనా? అంటే నేను ఇప్పటిదాకా సారేం మోటివేషన్ చేసిండు, ఇప్పుడేం సారేం భయపెడుతుండేంద్రా నేను అనుకుంటారా? మీరు అట్లా అనుకున్నా కానీ నేనైతే వాస్తవాలు చెప్తున్నా. అంటే మేబీ నేను డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నేను సార్లాగా సాఫ్ట్గా మాట్లాడలేకపోతున్నాను కావచ్చు, అట్లనే కాదు. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే తమ్మి అందరం ఒకటే. మీరు ఏ విషయమైనా సరే, చిన్న విషయమైనా సరే, ఫస్ట్ మీరు మీ అమ్మ నాన్న కష్టం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు పని చేసుకుంటారు, ఆటోమేటిక్గా మీరు చదువుకుంటారు, ఆటోమేటిక్గా మీరు లైఫ్లో బాగుపడాలని ట్రై చేస్తారు. అదొకటి. ఇంకోటి, ఎవడేమన్నా సరే మీరు వాడేదో అన్నాడని చెప్పి కుంగిపోవడం కానీ, అంటే తప్పు చేస్తే తప్పు చేసినట్టు సైలెంట్గా ఉండండి, నష్టమేం లేదు. తప్పు చేసినా సరే నేను ఇంకా రూమ్ ఇడ్చుకొని నిలబడతా అంటే అది పుష్పరాజ్ సినిమాలో వాడు చేసే ఇల్లీగల్ దందా. అది ఇల్లీగల్ దందాకి తగ్గేది లేదనుకుంటే ఏమొస్తుంది? అదేవిధంగా ఆ సినిమాలు కాబట్టి తగ్గేదే అవుతుంది, ఇక్కడ బయట అయితే తగ్గుతుంది ఖచ్చితంగా. ఓకేనా? అంటే మనం చేసేది సార్ చెప్పే మోటివేషన్ అంతా పాజిటివ్ సైడ్ వెళ్ళండి. అర్థమైందా? ఇప్పుడు తగ్గేదేలే అని చెప్పి సారు కొడుతున్నా కానీ తగ్గేదేలే సార్ అన్నాం అనుకో, ఏమవుతుంది? తగ్గిస్తాడు ఖచ్చితంగా. అవునా? ఇంకా మా అప్పుడైతే మాకు ఎట్లుంటున్నాయంటే, ఈత చెట్టు తెలుసా మీకు? ఈత చెట్లు ఎవడు మంచి పుల్ల తీసుకొస్తే వానికి దెబ్బలు తక్కువ పడుతుండే. మమ్మల్ని విపరీతంగా కొడుతుండే తమ్మి అప్పుడైతే. అప్పట్లో మమ్మల్ని కొట్టడానికి అసలు ఇప్పుడు చూస్తే వాడిని మర్డర్ చేస్తాను సార్ అంటారు. అదే మీ లెక్క అదే మామూలుగా ఇప్పుడున్న జనరేషన్ లెక్క తిరగబడ్డం కానీ, లేకపోతే ఇప్పుడున్న పేరెంట్స్ లెక్క వచ్చి ఏదో అని చెప్పి క్వశ్చన్ చేయడం కానీ అట్లా అడగరు. అప్పుడు అట్లా చేసిరు కాబట్టి ఇప్పుడు మా టీచర్స్ అందరూ మాకు గుర్తున్నారు, మా టీచర్స్కి మేము గుర్తున్నాం. మా టీచర్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళ స్టూడెంట్స్కి ఎప్పుడైనా మోటివేషన్ అన్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు. ఇంకా అట్లా ఉండాలి. కానీ వాడితో ఏదోరా పోయి అని చెప్పి అట్లా చెప్పేటట్టు చేసుకోకరి. మళ్ళీ ఇంకోటి, నాకు మెయిన్గా నా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నామ్మా, అంటే మనకి తల్లిదండ్రులకు మించి వేరేది ప్రపంచంలో ఏమీ లేదు. నా దృష్టిలో దేవుడు కూడా మా అమ్మ తర్వాతనే. అర్థమైందా? ఇప్పుడు నేను వేరే ఏదో చెప్పలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న రీసెంట్గా ఒక ప్రేమ జంట వచ్చింది. ప్రేమ జంట వచ్చి ఏమంటుందంటే, నాకు వాడికి మించి ఇంకెవరు లేడు సార్ అంటది. అంటే వాడు ఎట్లా పరిచయం? ఇన్స్టాగ్రామ్లో పరిచయం. ఆమెకేమో 22 ఇయర్స్ ఉంటాయి, వాడికేమో 29 ఇయర్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పరిచయం అయ్యి వాడు ఇంకా ఏమంటుందంటే, ఇంకా అసలు వాడు లేనిదే నాకు ప్రపంచం లేదు. ఇంకా ఆ కథ అసలు అది వేరే లెవెల్. ఇంకా అది ఇంకా అసలు అప్పుడే నాకు 2 పీకాలు అనిపించింది. కానీ కాకపోతే చట్ట ప్రకారం ఏం చేయాలి? చట్ట ప్రకారం వాళ్ళు మేజర్స్ కాబట్టి అని చెప్పి మేజర్స్ పంపిస్తాం. కానీ నిన్ను 22 ఏళ్ళు మీ అమ్మ నాన్న పెంచారు నిన్ను. మనకు మెయిన్గా వేరే దేశాల కంటే మన దేశంలో అమ్మాయిలని ఇంటి పరువు లెక్క చూస్తామమ్మా. నా ఇంటికి లక్ష్మి అనే ఎట్లా అనుకుంటామో, నా ఇంటి పరువు కూడా అని చెప్పి ఆలోచిస్తాం. అదే నీ లైఫ్ నీ సొంతంగా ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చిన చేసుకో, కానీ వాళ్ళ పరువు తీసి లేకపోతే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడేటట్టు చేసి నువ్వు పోయేంత రైట్ నీకు లేదు. ఆమె అన్నది ఒకటే మాట అన్నది, సార్ నీ మేజర్ని సార్ అన్నది, మేజర్ని నా ఇష్టం అన్నది. నీ ఇష్టం అంటే నువ్వు నీ ఇష్టం, కాకపోతే వాళ్ళు పరువు తీసిపోయేంత రైట్ నీకు లేదు అమ్మా అని చెప్తే ఏం మాట్లాడతలేదు. మొన్న మన వెన్నచేడి పిల్లోడే ఒకడు, అది ప్రేమ వ్యవహారం వాళ్ళ అవతలలో ఒప్పుకోవట్లే అని చెప్పి మందాగా చనిపోయింది ఒకడు. తెలుసా? మీకు ఐడియా ఉందా? అంత అవసరమే ఉంది. పాపం వాళ్ళ అమ్మ ఇక్కడనే అది చాయ్ డబ్బా అది ఉంటుంది. వాళ్ళ అమ్మ పాపం ఎప్పుడు వచ్చినా కానీ ఏడుస్తూ ఉంటుంది, కాలం ఏపడుతూ ఉంటుంది. ఏమొస్తుందమ్మా? చనిపోతే ఏమన్నా వస్తుందా? ఇప్పుడేమో ఆ పిల్లో లేకపోతే ఇంకో పిల్లో పోతారు, ఎంజాయ్ వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారో, వేరే లైఫ్ వాళ్ళకు ఉంటుంది, పోతారు. ఇప్పుడు వాడి గురించి ఎవడన్నా మాట్లాడుతుండా? వాడి గురించి ఎవడన్నా డిస్కస్ చేస్తాడా? వాడు ఏమైనా సాధించింది ఏమైనా ఉందా? కానీ పిల్లోడితో మాట్లాడినా పిల్లోడు మంచి పిల్లోడు, మంచిగా క్యారెక్టర్ పరంగా అయినా సరే, లేకపోతే మాట్లాడడం పరంగా అయినా సరే అంతా మంచిగా ఉన్నాడు. అంటే ఇంటర్నల్గా తెలియదు నాకు.
ఇప్పుడు ఎంత ఈ తొక్కలో ఈ లవ్ మ్యాటర్లో అది అంత పెద్ద డిసిషన్ తీసుకొని వాళ్ళ అమ్మ కడుపు కోత పెట్టినట్టే కదా. ఇందాక సార్ చూసిండు వీడియో, అదేమి ఫేక్ వీడియో కాదు, లేకపోతే మీకోసం తయారు చేసిన వీడియో కాదమ్మా, అది రియల్ వీడియో. అది ఒక తల్లి బిడ్డకు జన్మనియాలంటే ఆల్మోస్ట్ నరకానికి 10 సార్లు పోయి ఇచ్చినట్టే ఉంటుందంట అమ్మకి. అంటే రీసెంట్గా మా అక్కకి డెలివరీస్ అయినాయి. అప్పుడు ఒక ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది, సెకండ్ సిజేరియన్ అయింది. నార్మల్ డెలివరీ అప్పుడు అసలు అంత ఘోరంగా ఉందిరా, నేను పోయి డాక్టర్తో గొడవ వేసుకున్నా, ఏం సార్ ఇదని చెప్పి, ఇంతే ఉంటుందని చెప్పి. అసలు అంటే మన హాస్పిటల్లో మీకు లైఫ్ అంటే ఏందో తెలియాలంటే మా హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రి ఉంటుంది. గాంధీ ఆసుపత్రి మార్చిరి దగ్గరికి పోయిరండి. మార్చిరి ఉంటుంది, డెడ్ బాడీలు వస్తుంటాయి పోతుంటాయి. ఏడ్చేటోళ్ళు వస్తుంటారు, ఏడుస్తారు, తీసుకొని పోతూనే ఉంటారు. చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయించి బాడీ హ్యాండ్ ఓవర్ చేసి అయితే తగలబెడతారు, లేకపోతే బొంద పెడతారు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. అందుకనే లైఫ్ని మొత్తం ఫుల్గా అనుభవించి ఫుల్గా చూసి అప్పుడు మీ డెసిషన్ మీరు ఎట్లయినా తీసుకోండి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, సింగిల్గా బతికేసాయి. రామ్ గోపాల్ వర్మ తెలుసు అందరికీ, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి తెలియదా? కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు. అంటే మరీ వాడిని ఫాలో కాదు, కానీ కొన్నిట్లా వాడు ఏమంటే ఐ డోంట్ కేర్ అని చెప్పి అంటారు. సార్ అన్నాడు సో వాట్ అని, పక్క నుంచి పోతుంటే పోరా పంది అన్నా కానీ అనుకోరా భయ్ నాకేంద్ర పంది అని అంటాడు ఆయన. సగం వెళ్ళిపోతారు, అంతే ఉండాలి. కానీ వాడు ఏదో అంటున్న కుక్క మురిగింది అని చెప్పి మనం కూడా దాన్ని వేస్తామంటే కుక్క వచ్చి కరుస్తుంది. అర్థమైందా? ఓకే, వినండి. అదే మంచిగా సార్ చెప్పినవన్నీ మంచిగా ఆలోచన చేయండి. సాయంత్రం పోయి మొత్తం డిస్కస్ చేసుకోండి. మళ్ళీ డిస్కస్ చేసుకొని మీ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేయండి. మీ పేరెంట్స్తో మాట్లాడి ఏం సంగతి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళు ఎట్లా, వాళ్ళ అవసరం మీరు పెద్దగా డిస్కస్ కూడా చేయాల్సిన అవసరం లేదు భయ్. సండే హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు పోయి వాళ్ళతో పాటు పోయి వాళ్ళు చేసే పని చేసిరండి. ఓకే అమ్మ గట్టిగా మొత్తుకుంటున్నావు అమ్మా, నువ్వు మరి పని చేస్తావా పని చేయవు నాకైతే తెలియదు, కానీ మరి ఏమో నాకైతే తెలియదు, మరి అంత గట్టిగా మొత్తుకుంటా అంది మరి. సరే అమ్మా, చేసుకున్నారు, లేకుంటే లేదు, అది మీ లైఫ్ మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు సార్ అయినా సరే, ఇప్పుడు మేము గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం, కానీ బలవంతంగా నీళ్ళు తాపిస్తామా? దానికి ఇష్టమైతే తాగుతుంది, లేకపోతే లేదు. అంతేనా కదా? ఇప్పుడు సార్ చెప్పిండు, నేను చెప్పిన నచ్చినా నచ్చకపోయినా సార్ చెప్పిన అయితే చాలా మంచి మాటలు చెప్పిండు. మంచి మాటలు కాదు, ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పిండు. అవి ఖచ్చితంగా ఆచరించండి. మరియు ఇప్పుడు ఎవరైనా పిల్లలు మాత్రం బైక్ నడుపుకుంటూ నాకు దొరికితే మాత్రం ఏదో వదిలిపెట్టను నేను. అంటే ఇంకోటి అంటే మిమ్మల్ని ఏమన్నా నేను ఆ బండి వాడిని మీ నాన్నని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాను అంతే. మిమ్మల్ని అసలు ఒక్క మాట కూడా నేను ఏందో అక్కడ మొత్తుకుంటారో ఎవరైనా దొరికినట్టు నాకు ఎవడో. తమ్మి మళ్ళీ ఇంకోటి, మందు తాగితే కిక్ ఏముండదు, మహా అయితే ఇది వస్తుంది అంతే. అర్థమైందా? మహా అయితే ఇది వస్తుంది, లేకపోతే వామిటింగ్ వస్తుంది అంతే తప్ప వేరేది ఏమి లేదు. ఎంజాయ్మెంట్ అంటే నువ్వు మత్తులో ఉండి చేసేది ఎంజాయ్మెంట్ అని నీకు అవసరమైతే పొద్దుగాలకు గుర్తుండదురా భయ్. నువ్వు ఇంకేం ఎంజాయ్మెంట్ చేసేది చెప్పు? నువ్వు మందాయి చేసేవి గుర్తుంటాయారా? గుర్తుండవు. మన గుర్తుండని ఎంజాయ్మెంట్ నువ్వు చేసేది చేయకపోతేందిరా భయ్, అవునా కదా? అందుకని మందాగడం, సీరియల్ తాగడం, అమ్మాయిలు నడిపించడం అట్లాంటి పనులు బంద్ చేసి బుద్ధిగా ఇప్పుడు మీ రోల్ ఏంది, చదువుకోండి, ఆటలు ఆడుకోండి, మంచిగా ఈ విధంగా ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇట్లా చెడు అలవాట్లకి అట్లా పోకండి. మీ అమ్మ నాన్నని కూడా గౌరవించండి, మీ టీచర్లను కూడా గౌరవించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఎవరైనా నొచ్చుకొని ఉంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్ అండ్ డూ గుడ్ వర్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, థ్యాంక్ యూ సార్.